హరే కృష్ణ. అందరి భక్తులకి నా ప్రణామాలు. సో మనము ఈరోజు శీల ప్రభుపాద్ లీలామృతంలోంచి చర్చించుకుంటాము. సో శీల ప్రభుపాద్ లీలామృతంలో నెక్స్ట్ అధ్యాయం మనం ఈరోజు మొదలు పెడతాము. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి ఐ విల్ బిల్డ్ ఎ వండర్ఫుల్ టెంపుల్ ఫర్ యూ. అంటే ప్రభుపాద్ వారు రాధా రాస్బిహారీకి చెప్తున్నారనమాట, నేను మీకోసం ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాను అని. సో ఈ చాప్టర్ మొదలవుతుంది. మనము లాస్ట్ టైం చూసాము, శిల ప్రభుపాద్ వారు దక్షిణ భారతంలో మద్రాసులోకి వెళ్ళి అక్కడ ప్యాండల్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత, అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత, ప్రచార కార్యక్రమాల తర్వాత విశాఖపట్నంలో, తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ కలకత్తా వైపు బయలుదేరుతున్నారు. సో అక్కడి వరకు మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాలు చూద్దామంట నెక్స్ట్. సో శీల ప్రభుపాద్ వారు మాయాపూర్లో కూడా శిలాన్యాసం ఆ అనుష్ఠానాన్ని, ప్రోగ్రామ్ని, అంటే నెక్స్ట్ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని గౌర పూర్ణిమ కోసం అనేసి పోస్ట్ పోన్ చేశారనమాట. ఎందుకంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మదినం కనుక. ఫిబ్రవరి 29, 1977 ఆ సమయంలో ప్రభుపాద్ వారు ఒక పెద్ద ప్యాండల్ ప్రోగ్రామ్, పెద్ద ఫెస్టివల్ అక్కడ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ప్రసాదం పంచమని చెప్పారు. సో అలాగా ఆ యొక్క ఫెస్టివల్లో మొత్తం విశ్వవ్యాప్తంగా అందరూ కూడా, తన శిష్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతారని చెప్పారు. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు కోరికేదనమాట. సో ఆయన చెప్పారన్నమాట తన వాక్యాల్లో, ఈ సంవత్సరం ఈ గౌర పూర్ణిమ సందర్భంగా ఆ సమయంలో ఈ పెద్ద ఫెస్టివల్ అనేది నేను చేద్దామనుకుంటున్నాను నా అందరి శిష్యుల యొక్క సమక్షంలో. ఇది చాలా ముఖ్యమైన రోజు, గౌర పూర్ణిమ రోజు. ఇది భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడైన, నా గురువు అయిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క వారి పట్ల నా యొక్క ముఖ్యమైన ఒక సేవ. సో ఇది నా గురు మహారాజ్కి నేను చేసుకునే సేవ కాబట్టి దీన్ని బాగా ఆయోజన చేయండి, ఈ ప్రోగ్రాం బాగా జరగాలని ప్రభుపాద్ వారు అందరికీ చెప్పారన్నమాట. సో డిసెంబర్లో ఏం జరిగిందంటే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో బంగ్లాదేశ్ కోసం అనేసి యుద్ధం మొదలైంది. సో మాయాపూర్ అనేది బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉండడం కారణంగా భారత్ సర్కార్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క బార్డర్ దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఫారినర్స్, బయట దేశీయులు, విదేశీయులు ఉండకూడదు అనేసి ఆదేశాలు జారీ చేశారు వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ఒక ప్రదేశం గురించి. సో అందుకనే భక్తులందరూ కూడా ఆ ప్రదేశాన్ని వెకేట్ చేయాల్సి వచ్చింది, ఖాళీ చేయాల్సి వచ్చింది. అలా కొన్ని వీక్స్ తర్వాతనే, కొన్ని వారాల తర్వాత ఎప్పుడైతే అది యుద్ధం అనేది నిలిచిపోయిందో, దాని తర్వాత మళ్ళీ భక్తులు తిరిగి వచ్చారనమాట. సో అందుకనే మళ్ళీ ఈ యొక్క ఫెస్టివల్, గౌర పూర్ణిమ ఫెస్టివల్ కోసం అనేసి ప్రయత్నాలు మరియు ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. సో ఈ విధంగా గౌర పూర్ణిమ కొద్ది రోజులకు ముందుగానే ప్రభుపాద్ వారు ఇక్కడికి చేరుకున్నారనమాట, భక్తులందరితో పాటు నివసించడానికి. సో ఎప్పుడైతే ప్రభుపాద్ వారు చూశారో, అక్కడ ఒక బ్యాంబూ అంటే పోల్స్కి బ్యానర్, పెద్ద బ్యానర్ పెట్టారనమాట. ఆ బ్యానర్లో రాశారు ఏంటంటే, మాయాపూర్లో వెల్కమ్ శీల ప్రభుపాద్ అని రాశారనమాట. సో చూసి ప్రభుపాద్ వారు, ఇది చూసి నా గురువు భ్రాతలు మరి వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అన్నారనమాట. ఎందుకంటే ప్రభుపాద్ వారు ఆల్రెడీ విన్నారనమాట. ఏమని విన్నారంటే, ఇలా తన గురువు భ్రాతలు ఇలా తన గురువుకి ఉండవలసిన టైటిల్ శీల ప్రభుపాద, ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద్ అని పిలిచేవారు వాళ్ళ గురు మహారాజ్ని. సో తన గురు మహారాజ్ యొక్క టైటిల్ని ఇలా ప్రభుపాద్ వారు, అంటే భక్తి వేదాంత స్వామి వారు కూడా వాడుకుంటున్నారు సో అని కూడా ఆల్రెడీ కొంతమంది అంటున్నారనేసి ఆయనకు వినిపించింది. సో విషయం ఏంటంటే, ప్రభుపాద్ వారు సొంతంగా పేరునేమి లాక్కోలేదు. తన శిష్యులు ఆ విధంగా తనని ఆ పేరుతోనే పిలుస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా నుంచి. అది మే 1968 బోస్టన్లో ఉన్నప్పుడు ప్రభుపాద్ వారు ఆయన
ఒక లెటర్ డిక్టేట్ చేస్తూ తన సెక్రటరీకి చెప్పారు, ఈ స్వామీజీ అని పిలుస్తారే, ఈ టైటిల్ గురువుకి సరైన టైటిల్ కాదు, థర్డ్ క్లాస్ టైటిల్ అని చెప్పారు. అప్పుడు ఆ సెక్రటరీ అడిగారు, మరి మేము మిమ్మల్ని స్వామీజీ అని ఎందుకు పిలుస్తున్నాము అని, ఇలా పిలవకూడదు కదా అని. సో ప్రభుపాద్ వారు అన్నారు, చూడండి, గురువు మహారాజ్ని గురుదేవ, విష్ణుపాద, ప్రభుపాద ఇలా పిలవాలి అని. సో అప్పుడు సెక్రటరీ అడిగారు, సరే మరి మిమ్మల్ని మేము ప్రభుపాదని పిలవచ్చా అని. దానికి ప్రభుపాద్ వారు అంగీకరించారు. అప్పటి నుంచి ఇంకా తన శిష్యులందరూ కూడా స్వామీజీకి బదులుగా ప్రభుపాదాన్ని పిలవడం మొదలుపెట్టారనమాట. సో ఈ విధంగా ఒకసారి తన శిష్యుల్లో ఒకరు ఇలా అడిగారు, ప్రభుపాద అనే శబ్దానికి అర్థం ఏమిటి అని. అంతేకాకుండా అది భగవద్ దర్శనం మ్యాగజైన్లో కూడా ఒకసారి దాని గురించి ప్రచురించడం జరిగిందనమాట. సో ప్రభుపాద శబ్దం యొక్క అర్థం ఏమిటి అంటే, ఇది మన శాస్త్రాలు మరియు మన ఈ వైష్ణవ సమూహంలో దీని యొక్క అర్థం ఏంటంటే, సాధువుల్లో కూడా ఒక గొప్ప సాధువుని ప్రభుపాద అంటారు. సో ఈ శబ్దంలో దీనికి 2 అర్థాలు ఉన్నాయంట. మొదటిది ఏంటంటే, ఎవరి పాదాల వద్ద ఎంతోమంది ప్రభువులు ఉంటారో అలా అన్నమాట. అంటే ప్రభు అంటే మనము ఒకరినొకరం ప్రభు అని పిలుచుకుంటాం. అలా ఎంతోమంది ప్రభువులు ఉండే వాళ్ళందరూ కూడా ఒక పాదపద్మాల దగ్గర ఉండే వాళ్ళ వ్యక్తిని ప్రభుపాద అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఎల్లప్పుడూ భగవంతుడి పాదపద్మాల దగ్గరే ఉంటాడు, అంటే శ్రీకృష్ణుడు, భగవంతుడు శ్రీకృష్ణుడి పాదపద్మాల దగ్గరే ఉండే వ్యక్తిని కూడా ప్రభుపాద అంటారు. సో ఈ విధంగా 2 అర్థాలు ఉన్నాయన్నమాట ప్రభుపాదకి. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇలా గురు పరంపర, కృష్ణుడి నుంచి మొదలైన గురు పరంపర, తద్వారానే ఈ కృష్ణ భక్తిని మానవ జాతికి అందించే ఈ యొక్క పరంపరలో శీల ప్రభుపాద్ వారు వచ్చారు. అలా ఎంతోమంది ఆచార్యులు, గురువులు వచ్చారు. అలా ముఖ్యమైన వాళ్ళని కూడా ప్రభుపాద అని పిలుస్తారు. శీల రూపగోస్వామి ప్రభుపాద, ఆయన్ని ప్రభుపాద అని ఎందుకు పిలుస్తారంటే, ఆయన తన గురువు యొక్క మనోభీష్టాన్ని స్థాపించారు కనుక, శ్రీ చైతన్య మనోభీష్టం, అందుకే ఆయన్ని ప్రభుపాద అని పిలుస్తారు. అలాగే ఆయన యొక్క సహచరులైన గోస్వాములను కూడా ప్రభుపాద అని పిలుస్తారు. శీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్, ఆయన తన తండ్రి అయిన శీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కోరికను నెరవేర్చారు. అందుకే ఆయన్ని కూడా ప్రభుపాద అని పిలుస్తారు. అలాగే మన గురువు గారైన ఓం విష్ణుపాద అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి వేదాంత స్వామి మహారాజ్, అలాగే తన గురువైన శీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ వారి యొక్క ఈ యొక్క కృష్ణ ప్రేమ యొక్క సందేశాన్ని పాశ్చాత్య దేశానికి ప్రచారం చేయాలని ఆ కోరికను నెరవేర్చేందుకు కారణంగా మేమందరం అమెరికన్, యూరోపియన్ శిష్యులమందరం కూడా, ఆయన సేవకులమందరం కూడా ఈ యొక్క సంకీర్తన ఉద్యమంలో దేశ విదేశాల నుంచి ఉన్న భక్తులందరం కూడా, మేమందరం కూడా ఆ విధంగా శీల రూపగోస్వామి ప్రభుపాద్ వారి యొక్క పదచిహ్నాల్లో నడుచుకుంటూ మేము కూడా మా యొక్క గురువుగారిని ప్రభుపాద అని పిలవాలనుకుంటున్నాము. దానికి మా గురువుగారు సరే అన్నారు అని ఆర్టికల్లో రాశానమాట. సో ఎందుకు మనము ప్రభుపాద అని పిలుస్తున్నాము అనే దాని గురించి ఇక్కడ వర్ణించారన్నమాట. సో ఈ విధంగా అలా తెలిసి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అందరూ కూడా ప్రభుపాద అని పిలిచేవారు. సో ఈ విధంగా అంటే వాళ్ళ గురువుని ఇలా ప్రభుపాద అని పిలిచినందుకు కారణంగా ఎవరికో నచ్చదు, ఎవరికో ఈర్ష్య కలుగుతుంది అనే విషయం వాళ్ళకి ఆ సమయంలో తెలియలేదు. సో ఈ విధంగా
ఇది తన గురువు టైటిల్ కాబట్టి అతను పెట్టుకోకూడదు అనే విషయం వాళ్ళకి అది ఆ సమయంలో అర్థం కాలేదు. సో ఈ విధంగా ఆయన మాత్రం ఇది వాళ్ళ ప్రభుపాల్ వారు తన గురువు యొక్క వినమ్ర సేవకుడిగానే ఆ గుర్తింపుతోనే ఈ టైటిల్ ఆయనకి ఇచ్చి పిలుస్తున్నారనమాట. సో అందుకనే ఇస్కాన్లో ఎవరు కూడా అప్పుడున్న వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారి యొక్క శిష్యులు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువుని ప్రభుపాద్ అని పిలవడానికి వాళ్ళకి ఎటువంటి హాని అనిపించలేదు. సో అందుకనే ఎవరు వారిని ఆపలేదు కూడా. ఎందుకంటే ఆయన దానికి అంగీకరించారు. ఇంకా వాళ్ళు ప్రింట్ చేశారనమాట, తన శిష్యులు ప్రింట్ చేశారు. ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద అని నిమంత్రణ, అదే ఇన్విటేషన్ కార్డ్స్ మీద ప్రింట్ చేశారు. గౌర పూర్ణిమ ఫెస్టివల్ కోసం ఇన్విటేషన్ చేసే కార్డులలో కూడా అదే ప్రింట్ చేశారు. అప్పుడు ప్రభుపాల్ వారు అనుకున్నారు, కొంతమంది నా గురు భ్రాతలకి ఇది ఇబ్బంది కలగవచ్చు అని అనుకున్నారు. సో తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ చేరుకున్న తర్వాత మాయాపూర్లో అక్కడ తన శిష్యులందరూ కూడా, భక్తులందరూ కూడా నివసించడానికి గల సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా, టెంట్లలో ఎలా నివసిస్తున్నారు అని చూడడానికి వెళ్ళారు. అక్కడ చూశారు, ఒక టెంట్లో మొత్తం పురుషులు, ఇంకో టెంట్లో స్త్రీలు, అందులో లోపల ఫ్లోరసెంట్ లైట్లు ఉన్నాయి. అలా పెద్ద ప్యాండల్లో మధ్యలో పెద్ద ప్యాండల్ ఉంది, ఇంకా వెనకాల ఒక చిన్న ప్యాండల్ ఉంది, అక్కడ కిచెన్ ఉంది. ఈ విధంగా దాని చుట్టుపక్కల అంతా కూడా పొలాలు ఉన్నాయి, అక్కడ రైస్ గ్రో అవుతున్నట్టు, రైస్ ఫీల్డ్స్. సో ఈ విధంగా అక్కడ ఒక విషయం గమనించారు ఏంటంటే, చాలా మాస్కిటోస్ ఉన్నాయి, అంటే దోమలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం అయిపోయిన తర్వాత బయటకు వస్తాయని. సో నివసించే సదుపాయాలు చాలా సింపుల్గానే ఉన్నాయి చెప్పాలంటే. ఇంకా వీళ్ళందరూ శిష్యులు కూడా ప్రభుపాల్ వారితో పాటు 1.5 సంవత్సరం నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన వాళ్ళు. సో ఇలా ఒక్కొక్కసారి కొన్ని ధర్మశాలల్లో నివసించేవారు. అవి అంతా క్లీన్గా ఉండేవి కావు, డర్టీగా ఉండేవి. ఇంకా అలహాబాద్లో కూడా ఇలా టెంట్లలో నివసించారు, అక్కడ చాలా చలి ఉన్నప్పుడు కూడా. సో ఇక్కడ భక్తులందరూ కూడా మాయాపూర్కి ఏదో సుఖాలు సౌకర్యాల కోసం అనుభవించడానికి రాలేదు, ముఖ్యంగా ప్రభుపాల్ వారికి సేవ చేసుకోవడం కోసం వచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చే భక్తులందరికీ మంచి సదుపాయాలు, మంచి సౌకర్యాలు కలగాలని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడుతున్నారు. సో ప్రభుపాల్ వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మాయాపూర్లో మంచి మంచి బిల్డింగ్స్ ఉండాలి నివసించడానికి, భక్తులు వచ్చి దానికోసం అని ఇప్పుడు కృషి చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ వారికి తెలుసు, ఇక్కడ పాశ్చాత్య దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నివసించడం అనేది అది వాళ్ళకి చాలా పెద్ద తపస్య అని. సో ప్రభుపాద్ వారు అందుకనే తన శిష్యులందరికీ కూడా నివసించడానికి, ఇక్కడ నివసించి భక్తి చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి మంచి సౌకర్యాలు ఉండాలి అనే ఉద్దేశంతో, ఇలా అసౌకర్యంగా ఉండడం చాలా కష్టం చాలా కాలం వరకు అనేసి ప్రభుపాల్ వారు ఇక్కడ ఒక మంచి ఏర్పాట్లు ఉండాలని కృషి చేస్తున్నారు. అందుకనే ఇలా మాయాపూర్లో కూడా మంచి బిల్డింగ్ ఉండాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఇంకా మిగతా కావాల్సిన సదుపాయాలను ఉండాలి అనేసి ఆయన కోరుకున్నారు. సో ప్రభుపాదుల వారు ఆయన ఒక సింపుల్ బెంగాల్లో ఉండే ఒక గుడిసె మాదిరి ఒక ఇంట్లోనే ఉన్నారనమాట. అది ఒక 12 స్క్వేర్ ఫుట్ ప్రదేశం అన్నమాట, అంతే. కింద కూడా ఏమీ నేల మీదే. సో ఆయన మెయిన్ రూము ఇంకా పక్కన సర్వెంట్ క్వార్టర్స్కి ఒక చిన్న పరద ఉంది అంతే. ఆయన నివసించిన గుడిసె ముందు ఒక చిన్న వరండా, వెనకాల ఒక చిన్న గార్డెను. అలా ప్రభుపాద్ ద్వారా అక్కడ కూర్చుని మసాజ్ తీసుకునేవాళ్ళు అన్నమాట. సో అలాగే వెనక వైపు ఒకటి హ్యాండ్ పంప్ ఉండేది, అక్కడ నుంచి నీళ్లు తోడుకొని వాళ్ళు స్నానం చేసుకోవడానికి యూజ్ చేసేవారు. సో అక్కడ భక్తులందరూ కూడా ప్రభుపాద్ వారికి ఇంత సింపుల్ ప్రదేశం, ఒక గుడిసె ఉండడానికి ఇచ్చాము అని వాళ్ళకి కొంచెం
మమ్మల్ని క్షమించండి అని ప్రభుపాల్ వారు అడిగారు. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, నాకు చాలా బాగా నచ్చింది, ఇది చాలా సింపుల్గా న్యాచురల్గా ఉంది, మీరు నాకు పెద్ద రాజమహల్ కట్టించినా కానీ నేను ఇటువంటి ప్రదేశంలో నివసించడానికే ఇష్టపడతాను అని ప్రభుపాల్ వారు చెప్పారన్నమాట. ఈ విధంగా మాయాపూర్లో చాలా సింపుల్గా ప్రభుపాల్ వారు ఉండేవారు. ఇంకా ఆయన అందరితో అనేవారు, ఇక్కడ నా యొక్క కళ ఏంటి, ఇక్కడ ఎంత పెద్ద ప్రాజెక్ట్ నేను రావాలనుకుంటున్నాను అని అక్కడ తను వ్యక్తం చేసేవారు తన యొక్క కోరికను. రాధామాధవ్ విగ్రహాలని ఆయన 1971లో అర్ధ కుంభమేళ అలహాబాదు అంటే ప్రయాగ్లో అక్కడ ఆయన టెంట్లోనే ఇన్స్టాల్ చేశారు, ప్రతిష్ఠ చేశారు. సో అప్పుడే వారి కోసం ఒక మంచి మార్బల్ ప్యాలెస్ కట్టాలని కోరుకున్నారు. ఇంకా ఇక్కడ మాయాపూర్లో అలా మంచి మందిరం కట్టి, అలాగే వచ్చిన భక్తులు ఇంకా గెస్టులందరికీ కూడా మంచి సదుపాయాలు, నివసించడానికి ఫస్ట్ క్లాస్ అకామిడేషన్ ఉండాలని అని కోరుకున్నారు. కానీ ప్రస్తుతం అవన్నీ ఇంకా సదుపాయాలేమీ అరేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుపాల్ వారు కూడా ఒక చిన్న గుడిసెలోనే ఉంటున్నారు. కానీ తన ప్లాన్స్ ఏంటి, తన కోరికలు ఏంటి అనేది తన భక్తులకి, శిష్యులకి అందరికీ కూడా చెప్తున్నారన్నమాట ప్రభుపాల్ వారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారి కోరిక మేరకు భక్తులందరూ కలిసి ఒక చిన్న బిల్డింగ్ అంటే ఒక మోడల్ తయారు చేశారు. ఇలా చిన్న బిల్డింగ్ అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ మోడల్ తయారు చేసి ప్రభుపాల్ వారి దగ్గరికి ఆ డ్రాయింగ్స్ తీసుకొచ్చారనమాట. టెంపుల్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అని. సో ప్రభుపాల్ వారి కోరిక ఏంటంటే ఇక్కడ మాయాపూర్లో ఒక సిటీనే తయారు చేయాలని. ఆ సిటీలో వర్ణాశ్రమం ప్రకారంగా 4 వర్ణాల భక్తులు, ప్రజలు నివసించాలి అని. సో తత్పర ఆయన ఏం చెప్తున్నాడంటే, అలా ప్రభుపాల్ వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చి ప్రభుపాల్ వారిని ఇంటర్వ్యూ చేసేవారు. కానీ ఇలా ఇప్పుడు మాయాపూర్కి వచ్చినప్పుడు ఆయన అందరితో కలిసి ఒక స్నేహితుడిలాగా స్నేహపూర్వకంగా ఇక్కడ అందరి మధ్యలోనే నివసిస్తున్నారు. అందరితో కలిసి జ్యూస్ తాగుతున్నారు, అప్పుడప్పుడు మా అందరికీ ఆదేశాలు ఇస్తున్నాడు. చాలా సింపుల్గా సరళమైన జీవితం జీవిస్తున్నారు, ఒక ఊరిలో ఒక సాధారణ వ్యక్తిలాగా. సో ప్రభుపాల్ వారి యొక్క భక్తులు, పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన శిష్యులందరూ కూడా అనుకునేవారు, ఇలా ప్రభుపాల్ వారు ఒక్కొక్కసారి ఒక పెద్ద రాజులాగా, ఒక్కొక్కసారి ఇలా సాధారణమైన వ్యక్తిలాగా ఇలా రకరకాల లీలలు చేస్తున్నారని. అలా కానీ ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం ఆయన మనలో ఒకరుగా ఉంటున్నారు అని, మనతో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు ఒక స్నేహితుడిలాగా అని. సో భవానంద ప్రభు చెప్తున్నారు, అలా ప్రభుపాల్ వారు ఆయన గుడిసె దగ్గర ఒక కర్ర యొక్క బెంచ్ మీద కూర్చొని, అక్కడ ఒక బెడ్, కొన్ని మ్యాట్స్ ఉన్నాయి అంతే, ఇంకేం లేదు అక్కడ. కానీ ఆయన చాలా ఆనందంగా అక్కడ నివసించారు. అక్కడ మేము ఫ్యాన్ ఒకటి పెట్టాము, ప్రభుపాల్ వారికి నచ్చింది అది, ఎందుకంటే అది కూడా సింపుల్గానే ఉండే. అక్కడ వాతావరణం అంతా కూడా ప్రభుపాల్ వారికి నచ్చింది. ఆ సమయంలో ఆయన జయపతాక మహారాజ్ని ఇంకా నన్ను మా ఇద్దరిని కూడా మాయాపూర్కి డైరెక్టర్స్గా అప్పుడు అపాయింట్ చేశారు. ఇంకా 4 సైనర్స్గా కూడా నియమించారు. అంటే ఇక్కడ అకౌంట్స్ చూసుకోవడానికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అకౌంట్ చూసుకోవడానికి. భారతదేశంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటేనే చాలా కష్టం ఆ సమయంలో, అంటే ప్రభుపాద్ వారి సమయంలో. సో ఆయనకు తెలుసు ఇక్కడ ఎంత కష్టం పనిచేయడం అనేది. కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేయలేదంటే బ్యాంక్ వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వరు వెంటనే. మీరు మీ అకౌంట్ క్లోజ్ చేసుకుందాం అనుకున్నా వాళ్ళు తొందరగా చేయనివ్వరు. సో ఆ విషయంలో ఇక్కడ భారతదేశంలో ఎలా పనిచేయాలనే విషయంలో మేమందరం చిన్న పిల్లలం మాత్రమే. సో ప్రభుపాల్ వారు మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ అకౌంట్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే విషయం మీద. జననివాస ప్రభు ఆయన ఏం చెప్తున్నారంటే, మొదటిసారి ప్రభుపాల్ వారు వచ్చారు విగ్రహాలని దర్శించుకోవడానికి. ఆయన అన్నారు, ఎవరి విగ్రహాలకి
డ్రెస్సింగ్ చేస్తున్నారు అని. అప్పుడు ఎవరో అన్నారు జననివాస అని. సో అప్పుడు అక్కడ విగ్రహాలకి అంత పెద్దగా శృంగారం ఏం లేదు, సింపుల్గా ఉన్నాయి, ఎక్కువ డెకరేషన్ ఏం లేదు. ప్రభుపాల్ వారు అక్కడ నించుని ఎంతో ప్రేమపూర్వకంగా దర్శనం చేసుకుంటున్నారు, భగవంతుడిని దర్శిస్తున్నారు. అలా ప్రతిరోజు వచ్చి భగవంతుడిని దర్శించేవారు ప్రభుపాల్ వారు. ఒకరోజు ఆయన భగవంతుడి యొక్క డిటి రూమ్ వచ్చి, భగవంతుడు ఉండే రూమ్కి వచ్చి చూశారు, అక్కడ నేను లేను. ఇంకా కొంతమంది అప్పుడు భారతీయులు అక్కడికి వచ్చి బయట నుంచి గెస్ట్స్ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అక్కడ నుంచి ఒక 10 అడుగుల దూరంలో ఉన్న రూమ్లో నుంచి ఒక భగవద్ దర్శనం మ్యాగజైన్ తీసుకురావడానికి నేను వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళ కోసమే. నేను వచ్చేసరికి ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నారు. ఆయన కూడా దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఆయన అన్నారు, నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడ నించొని ఉండాలి అని. ఎందుకంటే బయట నుంచి జనాలు వస్తున్నారు, ఇక్కడేమో ఎవరు లేరు. అప్పుడు నేను అన్నాను, శ్రీల ప్రభుపాద్, నేను భగవద్ దర్శనం తీసుకురావడానికే వెళ్ళాను, ఈ 10 అడుగుల దూరంలోనే వెళ్ళాను నేను అని. అప్పుడు ప్రభుపాల్ వారు నా కళ్ళలోకి చూశారు. నాకేమనిపించిందంటే, అంటే నాతోని నువ్వు వాదించి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా, అలా చేయకూడదు అని నాకు చెప్పినట్టు అనిపించింది. తర్వాత ఆయన భవానంద ప్రభుకి చెప్పారు, ఈ అబ్బాయి జననివాస, ఆయనకు కొంచెం హెల్ప్ కావాలి, అన్నీ ఆయన ఒక్కడే చేసుకోలేడు, ఆయన ఒక సాధారణమైన వ్యక్తి అని అన్నారు. సో మొత్తం 5 రోజుల గౌర పూర్ణిమ యొక్క ఉత్సవం అనేది జరిగిందనమాట. అందులో 24 గంటలు కీర్తన, అంటే గ్రూప్స్గా డివోటీస్ 2 గంటల షిఫ్ట్లలో కీర్తన చేసుకుంటూ మొదలు పెట్టి కంటిన్యూ చేశారనమాట. సో ఆ విధంగా ప్రతిరోజు పొద్దున కొంతమంది భక్తులందరూ కూడా కీర్తన చేసుకుంటూ, నగర కీర్తన చేసుకుంటూ నవద్వీప్లో ఉన్న ముఖ్యమైన పుణ్య అంటే తీర్థస్థలాలకి వెళ్ళి, అక్కడ ముఖ్యంగా చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం, నీమ్ ట్రీ, వేప చెట్టు, శ్రీనివాస ఆంగన్, శ్రీనివాస ఆచార్య యొక్క ఇంటికి, ఎక్కడైతే చైతన్య మహాప్రభు రాత్రంతా కూడా సంకీర్తన చేసేవారు, ఇంకా చాంద్ కాజీ ఎక్కడైతే సంకీర్తన నిలిపివేయాలని ప్రయత్నించారో, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ ఇల్లు, ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ తన ఇంటి ముందు నుంచి నించొని చూశారనమాట. ప్రభుపాల్ వారు చెప్పారు, ఆయన చూసి ఏ ప్రదేశాన్ని అయితే కనుగొన్నారో అదే ప్రదేశంలో ఇప్పుడు మనము ల్యాండ్ తీసుకున్నాము అని. ఈ విధంగా డే అంతా కూడా, ముఖ్యంగా సాయంత్రం టైంలో భక్తులందరూ కూడా ఒక చోట చేరుకొని ప్యాండల్లో రాధామాధవ్ విగ్రహాలు సెంటర్లో ఉండేవి. మంచి బెంగాలీ ట్రెడిషనల్ సింహాసనం పైన, ఇంకా రకరకాల పూలమాలలతో, ఇంకా రకరకాల వస్తువులతో శృంగారించిన తర్వాత ప్రభుపాల్ వారు తన శిష్యులతో అక్కడ వచ్చేవారు. ఇంకా అచ్యుతానంద స్వామి ముఖ్యంగా బెంగాలీలో ప్రవచనాలు ఇచ్చేవారు. అలా వందలాది మంది వ్యక్తులు అలా వచ్చి అక్కడ వినేవారు. వాళ్ళందరికీ కూడా బెంగాలీ, ఇంగ్లీష్, హిందీలో భగవద్ దర్శనం మ్యాగజైన్లు డిస్ట్రిబ్యూషన్ జరిగేవి. ఇంకా అలా ఈవినింగ్స్ టైంలో ఫిలిం లేకపోతే షో చూపించేవారు, స్లైడ్ షో చూపించేవారు. అలా ప్రభుపాల్ వారు దాని తర్వాత చూశారు, తన యొక్క కూర్చున్న రూమ్లోంచి, విండోలోంచి అలా వందలాది మంది కూర్చొని కిచిడి ప్రసాదాన్ని వారు విస్తరాకుల్లో తింటున్నారు. అది చూసి ప్రభుపాల్ వారు అన్నారు తన శిష్యులతో, ఇలా ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రసాదాన్ని వితరణ చేస్తూనే ఉండాలి అని. సో ఇక్కడ పెద్ద బిల్డింగులు లేకున్నా ప్రభుపాల్ వారు మాయాపూర్లో ప్రచారం మాత్రం చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా అక్కడ చుట్టుపక్కల కూడా ఎన్నో మఠాలు ఉన్నా, వాళ్ళందరూ కూడా గౌర పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకుంటున్నా, అక్కడికి వెళ్ళేది మాత్రం కొంతమంది కలకత్తా నుంచి విధవా స్త్రీలు
ఎవరైతే కొంచెం డబ్బులు ఇచ్చి అక్కడ ఉండగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్తున్నారనమాట. సో ఆ విధంగా చెప్పాలంటే ప్రభుపాదుల వారు ఆయోజన చేసిన ఈ గౌర పూర్ణిమ ఉత్సవం ఏదైతే ఉందో, ఈ ఫెస్టివల్, ఇందులో చాలామంది ఇదే పెద్ద ఫెస్టివల్గా మారి చాలామంది కూడా విజిటర్స్ ఈ ఫెస్టివల్కే వస్తున్నారు. చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం ప్రభుపాదుల వారు అన్నారు, ఇక్కడ ఒకవేళ మనం ప్రచారం చేయకపోతే దీనికి అర్థం లేదు అని. సో ఈ సమయంలో మాత్రమే మాయాపూర్లో జనాలు కనిపిస్తారు. ఇంకా తర్వాత మిగతా సంవత్సరం అంతా పొడవునా కూడా ఇక్కడ ఎవరు కనిపించరు, ఎక్కువగా గెస్ట్లు అనే వాళ్ళు ఎక్కువగా రారు. సో ప్రభుపాదుల వారు ఒకసారి అడిగారు, ఏది చాలా ముఖ్యమైనది, చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానమా లేకపోతే ఆయన చేసిన కార్యాలా అని. సో అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, ఆయన చేసిన కార్యాలు అవి ఆయన జన్మస్థలం కన్నా చాలా ముఖ్యమైనవి అని. ఆయన చేసిన ముఖ్యమైన కార్యం ఏంటి? సంకీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయడం, ఇంకా కృష్ణ ప్రేమను అందరి ప్రజలకు పంచడం. సో మనము ఇక్కడ మాయాపూర్లో కూడా భక్తులందరూ కూడా చేయవలసింది అదే అని చెప్పారు. సో ఆ గౌర పూర్ణిమ యొక్క ఫెస్టివల్ రోజు ఆ దినమున ప్రభుపాదుల వారి యొక్క 10 మంది గ్రూప్ భ్రాతలు వచ్చారన్నమాట. ప్రభుపాదుల వారు అప్పుడు అక్కడ ఉన్నారు తన శిష్యులతో పాటు. ఇంకా చాలామంది తన యొక్క శిష్యులు కాకుండా చాలామంది వందలాది మంది ప్రజలు వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో శిలాన్యాసం, కార్నర్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఆ యొక్క ప్రోగ్రామ్ని చేస్తున్నారు. సో అప్పుడు ప్రభుపాదుల వారు తన యొక్క గురుభ్రాతల పట్ల ఎంతో స్నేహపూర్వకంగా వారితో మాట్లాడడం, వ్యవహరించడం, తర్వాత వాళ్ళందరితో కలిసి అక్కడ కూర్చున్నారు. అలా ప్రభుపాదుల వారు అందరి సమక్షంలో జపమాల పైన జపం చేసి ప్రభుపాదుల వారు 6 బెంగాలీ భక్తులకి దీక్షనిచ్చారు. ఇంకా ఒక అమెరికన్ శిష్యుడికి సన్యాసం కూడా ఇచ్చారన్నమాట. తర్వాత ప్రభుపాదుల వారి యొక్క గురుభ్రాతలు కూడా ఒక్కొక్కరు మాట్లాడుతూ ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో చాలా బాగా ప్రచారం చేశారని ప్రశంసించారు. ఇంకా ఫైనల్గా వాళ్ళందరూ కలిసి ఎక్కడైతే చిన్న గుంత తవ్వారో అది 5 feet స్క్వేర్ అన్నమాట. అంటే 5 అడుగుల విస్తీర్ణ, ఇంకా 15 అడుగుల లోతు ఉన్న గుంతలో ముఖ్యంగా శాస్త్రాలు చెప్పిన విధంగా 5 రకాల పువ్వులు, 5 రకాల ధాన్యాలు, 5 రకాల ఆకులు, 5 రకాల మెటల్స్, 5 రకాల అమృతం, ఇంకా 5 రకాల రంగులు, 5 రకాల ఫలాలు, ఇంకా 5 రకాల రత్నాలు, అలా ప్రభుపాదుల వారి యొక్క గురుభ్రాత అయిన పూరి మహారాజు ఆ యొక్క గుంతలో నిచ్చెనలో దిగి అక్కడ వెళ్ళి కోకోనట్స్, ఇంకా బనానా లీవ్స్ ఒక పాట్లో పెట్టి, దాని తర్వాత కొన్ని పువ్వులు పెట్టి, అలా దాని తర్వాత ప్రభుపాదుల వారు కూడా కిందికి వెళ్ళి ఒక బాక్స్లో అందులో ఒక బంగారు మూర్తి, అనంతశేషుడి యొక్క మూర్తి ఉంది, ఆ మూర్తిని కూడా అక్కడ పెట్టారు. సో పొద్దున తన శిష్యులతో ప్రభుపాదుల వారు కొంతమందితో చెప్పారనమాట ఈ మూర్తి గురించి. ఇది అనంతశేషుడి మూర్తి అని. ఈ అనంతశేషుడి మూర్తి అంటే అనంతశేషుడు అంటే దీనిపైన అయితే విష్ణువు శయనించి ఉంటాడు. ఆ అనంతశేషుడు తలపైనే ఈ యొక్క మందిరం అనేది నెలకొని ఉంటుంది అని, ఆయనే ఈ మందిరాన్ని భరిస్తాడు తన తలపైన అని. సో ప్రభుపాదుల వారికి తెలుసు. కింద నిచ్చెన దిగి అనంతశేషుడిని స్థాపించారు కింద. సో ఆ విధంగా తర్వాత ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆహ్వానం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా అందరూ అందులో పుష్పాలు, ధనము, ఇంకా మట్టి అన్నీ వేసి నింపారన్నమాట. సో ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారు గురుభ్రాతలు అందరూ కూడా ప్రభుపాదుల వారు ఎంతో గొప్పగా ప్రచారం చేశారని అందరి ముందు ప్రశంసించారు గౌర పూర్ణిమ రోజున. వాళ్ళందరూ కూడా మళ్ళీ కొంతమంది
ఒక కంప్లైంట్ తీసుకొని ప్రభుపాద్ దగ్గరికి కొన్ని రోజుల తర్వాత వచ్చారు. సో అలా కంప్లైంట్ తీసుకుని వచ్చినప్పుడు ప్రభుపాల్ వారి రూమ్కి ప్రభుపాల్ వారు తన శిష్యులను అన్నారు, మీరు అందరూ వెళ్ళిపోండి రూమ్లోంచి అని. తర్వాత తన యొక్క గురుభ్రాతలతో ఉన్నప్పుడు తన గురుభ్రాతల్లో ఒక సన్యాసి గురుభ్రాత ఏమన్నారంటే ప్రభుపాల్ వారితో బెంగాలీలో, మీరు ప్రభుపాద అనే టైటిల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని, మీకు ఆ హక్కు లేదు అని, ఇది మా ప్రభుపాద అనేది మా గురువుగారిది మాత్రమే, మీరు తీసుకోలేరు అని. అయితే ప్రభుపాల్ వారు నేనేం తీసుకోలేదు, వాళ్ళందరూ నన్ను ప్రభుపాద అని పిలుస్తున్నారు, నేనేం చేయాలి అని. అప్పుడు ఆ సన్యాసి గురుభ్రాత ఏమన్నారంటే ప్రభుపాల్ వారిని నిందించడం మొదలుపెట్టారు. మీరు మా యొక్క ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా మీరు స్వయంగా ఈ పాశ్చాత్య దేశపుల వాళ్ళకి సన్యాసం ఇచ్చేస్తున్నారు, అంతేకాకుండా ఇప్పుడేమో ప్రభుపాద అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు, ఏంటిది, మాకు దీని గురించి వివరణ కావాలి అని అడిగారు. అప్పుడు ప్రభుపాల్ వారు పిలిచారు, బ్రహ్మానంద మహారాజ్ అని, నాకు ఒక లెటర్ హెడ్ కాపీ తీసుకొనిరా అని. సో బ్రహ్మానంద మహారాజ్ వెంటనే ఆ లెటర్ హెడ్ తీసుకొని వచ్చారన్నమాట. ప్రభుపాల్ వారు తన లెటర్ హెడ్ పైన ఉన్న తన పేరుని చూపించారు తన గురుభ్రాతలకి. చూడండి మీరు ఇక్కడ ఏం రాస్తుందో నా పేరు, త్రిదండి గోస్వామి ఏసీ భక్తివేదాంత స్వామి. అవునా, ఇక్కడ ప్రభుపాద ఇక్కడ రాసుందా? లేదు. సో మీరు అర్థం చేసుకోండి, నేను సొంతంగా వాడట్లేదు. ఇక్కడ దీని నుంచి మీరు అర్థమవుతుంది కదా. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా కొంచెం నమ్మకం కలిగిందనమాట. వాళ్ళందరూ కూడా శాంతపడ్డారు. తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రసాదం తీసుకోమని ప్రభుపాల్ వారు అడిగారు. వాళ్ళందరికీ కూడా ప్రభుపాల్ వారి శిష్యులు ప్రసాదం సర్వ్ చేశారు. తర్వాత ఇంకా ఆ రోజు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు తన శిష్యులను తన హట్లోకి గుడిసెలో పిలిచి ఎలా వీళ్ళందరూ కూడా ఎంతో ఈర్ష్యతో అసూయతో నిండి ఉన్నారు అని తన భక్తులతో తన శిష్యులతో షేర్ చేసుకున్నారు. ఒక భక్తుడు తను ఎంతగా భక్తిలో ఉన్నతి చెందాడు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయన ఎంతగా అసూయ నుంచి ఈర్ష్య నుంచి ముక్తుడై ఉన్నాడు అని. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ యొక్క ఈర్ష్య అనేది అస్సలు లేదు. ముక్త జీవులు ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తులో వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఒకరు పోటీపడి ప్రయత్నిస్తారు. కానీ అందరి పట్ల సంతృప్తి చెంది ఉంటారు. ఒకవేళ రాధారాణి లేకపోతే అలా కృష్ణుడికి ఎంతో ప్రియమైన ఎవరైనా గోపి ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా గోపికల గురించి ఇలా అసూయపడరు, తప్పుగా ఆలోచించరు. ఒకవేళ వాళ్ళు చూశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఈ గోపి ఎంత బాగా సేవ చేస్తుంది కృష్ణుడికి, నేను కూడా అలా చక్కగా కృష్ణుడికి సేవ చేసి ఆయన్ని సంతృప్తిపరచాలి ఇంకా బాగా అని అనుకుంటారు. సో ఇలా ఒకరిని చూసి పడడం అనేది అది భౌతిక లక్షణం. ప్రభుపాల్ వారు కోరుకున్నది ఏంటంటే తన గురుభ్రాతలు కూడా ఈ విషయాన్ని ఇంకో దృష్టికోణం నుంచి చూడవచ్చు అని. సో ప్రభుపాల్ వారు చెప్పారు, మీరందరూ నా శిష్యులు నన్ను ప్రభుపాద అని పిలుస్తున్నారు, ఇందులో తప్పేం లేదు, ఇందులో నాకేమీ ప్రాబ్లం కూడా లేదు, కనిపించట్లేదు. కానీ నా యొక్క కొంతమంది గురుభ్రాతలు నేను చేసే ఈ ప్రచార కార్యక్రమాన్ని వాళ్ళు అంతగా ప్రశంసించలేకపోతున్నారు. ఒకవేళ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నా గురు మహారాజు నా ద్వారా తన కార్యాన్ని నెరవేర్చుతుంటే వీళ్ళందరూ అది చూసి ఆనందించాలే కానీ ఇలా విచలితం అవ్వకూడదు. వాళ్ళు ఎందుకు ఆనందంగా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, స్వీకరించట్లేదు? ఇలా గురు మహారాజు ఏదైతే కోరుకున్నారో పాశ్చాత్య దేశంలో ప్రచారం అది ఈయన చేస్తున్నాడని ఆనందం అనేది వాళ్ళలో లేదు. ఇదంతా మా గురువుగారి యొక్క కావాలనుకున్న కార్యమే,
ఇదంతా కూడా మా గురువుగారే చేయిస్తున్నారని వాళ్ళు అనుకోవట్లేదు, చూడట్లేదు. ఇది వారి యొక్క కర్తవ్యం కూడా. సో ఎంత చక్కగా మా గురువుగారు కోరుకున్నది నేను చేశారే అని వాళ్ళు గుర్తించాల్సింది వాళ్ళు చేయట్లేదు. అందరి ముందు గౌర పూర్ణిమ రోజు ప్రశంసించారు. So if they didn't mind praising him, then why not admit that for hundreds of Westerners whom he had saved from hell, he was Prabhupada. సో అందరి ముందు అలా ప్రశంసించినప్పుడు మరి ఇలా ఎంతోమంది పాశ్చాత్య దేశంలో వందలాది మంది పాశ్చాత్య దేశాలను ఉద్ధరించిన ప్రభుపాదుల వారిని వాళ్ళకి ఆయనే ప్రభుపాదని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? సో ఈ విధంగా ఆయన కూడా కృష్ణుడి యొక్క పాదపద్మాల దగ్గర కూర్చున్న శుద్ధ భక్తుడు ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారు? సో ఈ విధంగా ఎవరు శుద్ధమైన భక్తులు అనేది ఎలా మనకు అర్థమవుతుందంటే, ఆయన ఎన్ని పుస్తకాలు రచించారు అంటే ప్రామాణికమైన పుస్తకాలు, ఎంతమంది భక్తులకి దీక్షలు ఇచ్చారు, ఆయన ఎంతగా భక్తిలో నిమగ్నమై ఉన్నారు, ఎన్ని మందిరాలని కట్టారు. ఇది చూస్తే ఎవ్వరూ ఆయనతో పోల్చుకోలేరు. అన్ని చేశారు ప్రభుపాదుల వారు. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రభుపాదుల వారు గురుభ్రతలు కూడా ప్రశంసనీయులే. వాళ్ళందరూ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురు మహారాజ్ యొక్క ఆదేశాలనుసారంగా భగవంతుడి నామాన్ని జపం చేస్తున్నారు, పాపాలు చేయట్లేదు. కానీ మీరు బాగా క్షుణ్ణంగా చూస్తే కనుక మీకే అర్థమవుతుంది ఎవరు ఎంత ప్రచారం చేశారు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా నిత్యానంద ప్రభు యొక్క కృపను ఎవరు పంచుతున్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి తరఫున ఎవరు ప్రచారం చేస్తున్నారు. చైతన్య చరితామృతం ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయగలిగితే అది భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే సంభవం అనే విషయాన్ని గుర్తించాలి. సో ప్రభుపాదుల వారు అలా భగవంతుడి యొక్క కృప పొందిన వ్యక్తి అయినా కానీ ఎంతో నమ్రతపూర్వకంగా ఆయన ఎవరి సహాయం చేయకపోయినా కానీ ఆయన ఈ ప్రచార కార్యక్రమాన్ని చేశారు. ఆయన ఎన్నోసార్లు తన గురుభ్రాతల్ని పిలిచారు, మీరు రండి, ఈ పాశ్చాత్య దేశంలో నాతో పాటు కలిసి ప్రచారం చేద్దాం రండి అని. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. తన గురువు గారి యొక్క ఈ యొక్క ఉద్దేశాన్ని, కోరికను పూర్తి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అలా ముందుకు రావడం వదిలేసి చేసేవారిని నిందిస్తున్నారు. ఇలా ఒక వ్యక్తి తన గురువుగారి యొక్క కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తుంటే, ప్రచారం చేస్తుంటే ఆయన్ని కూడా నిందిస్తున్నారు. సో ఈ విధంగా ఇది సరైన చర్య కాదు వారి నుంచి. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు, మీరు నా శిష్యులు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, వారిని మీరు ఏమాత్రం ఏ మాటలు అనకూడదు, మీకు అధికారం లేదు. మీరందరూ కూడా నా గురు భ్రాతలందరినీ కూడా నాకు సమానంగా సమ్మానం చూపించాలి. సో ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా ఇది చూసి వాళ్ళకి చాలా బాధ కలిగింది. మా గురువు గారిని వాళ్ళు ఇలా అవమానిస్తున్నారు, సరైన సమ్మానం చేయట్లేదు అని. కానీ వాళ్ళు ఎలా వాళ్ళ గురువుని నిందించిన, అవమానించిన వ్యక్తుల పట్ల ఎలా సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి, అది వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. సో ఇలా 5 రోజుల గౌర పూర్ణిమ ఉత్సవం జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా మాయాపూర్ నుంచి బయలుదేరి బృందావనానికి వెళ్ళారు. అక్కడ కూడా ఇలాంటి ఒక శిలాన్యాసం, శంకుస్థాపన చేసే ఒక ఉత్సవం అక్కడ కూడా ప్లాన్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు మాయాపూర్ ఈ ప్రదేశం అంతా కూడా ఇంకా ఏమీ డెవలప్ అవ్వలేదు. సో ప్రభుపాదుల వారు తన శిష్యులకు చెప్పారు, మీరందరూ కూడా కావాల్సిన అంత ధనాన్ని సేకరించండి, ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అని.
సో ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఈ మాయాపూర్లో మాకు పెద్ద ప్లాన్ ఉంది, మీరందరూ కలిసి మేము అనుకున్న ప్లాన్కి ఒక రూపాన్ని ఇస్తే ఇది ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతం ఇక్కడ తయారవుతుంది అని. ఇక్కడ ప్రపంచంలోనే ఒక కేంద్రం తయారు చేయాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి ఆధ్యాత్మిక బోధన శిక్షణ అందరికీ లభిస్తుందో. దేశ విదేశాల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా, శిష్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. ఈ విధంగా ఇక్కడ శిక్షణ పొందడం ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న నాస్తికత్వాన్ని మనం తొలగించేయచ్చు. సో ఈ బాధ్యత మన పైన ఉంది. సో ప్రతి క్షణం ఇదే మన యొక్క చేతనలో ఉండాలి, నేను ఎలా ఈ యొక్క మహత్కార్యానికి దోహదపడగలను అని. ఇది నా యొక్క విన్నపం మీ అందరికీ. హరే కృష్ణ, దండత ప్రణామాలు. సో ఇక్కడే మనము ఈరోజు యొక్క ఈ చర్చను ముగిద్దామంట. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలు మనం కంటిన్యూ చేద్దాము. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, సమవేద భక్తవృంది కీ జై, నితాయ్ గౌర్ సీతనాట్రి మనందే హరి హరి బోల్.